విశ్వక్సేన అన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ముందు నుంచి కూడా అసలు విశ్వక్సేన అన్న సినిమా అంటేనే నాకు ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్ ఉంటాయి. ఎందుకంటే అతన్ని అభిమానిస్తున్నాను ఎప్పటి నుంచో. అంటే ఒక బ్యాక్గ్రౌండ్, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి వచ్చారంటే అతనంటే ఎంతో రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ తోటైనా సరే ప్రతి సినిమా మీద చాలాంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. అండ్ ఒక్కసారిగా మాస్ లుక్ అనగానే ఇంకా హై లెవెల్ పెరిగే. అందులో ట్రైలరు టీజరు చూసాకైతే ఎక్స్పెక్టేషన్స్ హద్దులు లేవు. అంటే మరి గోదావరి రేంజ్లో మనకి ఎలాగుంటుందో ఆ మాస్ అయితే చూపించడానికి రెడీగా ఉన్నారు. మే 31ని చూద్దాం. చాలా బాగుంది ట్రైలర్ అయితే. మీకు ఏ సీన్ ఎక్కువ నచ్చింది మరి అందులో? అంటే ఇప్పుడు ఒక్క సీన్ బాగుందంటే చెప్తాం అన్న, ఆ సీన్ బాగుంది, పిచ్చగా ఉంది, ప్రతి సీన్ ఎక్సలెంట్గా ఉంది. అంటే మూవీ మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగేలా ఉన్నాయి. నాకు ప్రతి ట్రైలర్ మొత్తం నచ్చిందన్న. విశ్వక్సేన అన్న ఎంట్రీ థియేటర్లో చూసినప్పుడు అందరితోటి ఎలా అనిపిస్తుంది మరి మీకు? ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క. మాస్కా దాస్ అన్నదానికి ఈ సినిమాతో ప్రూవ్ చేసుకుంటారు. అతనికి ఎంట్రీకి ఉంటుందన్న ఈ మాస్ లుక్లో థియేటర్ దద్దరిల్లిపోవాలి, స్క్రీన్ చిరిగిపోవాలి, సీట్లు ఇరిగిపోవాలి, టాప్ లేచిపోవాలి, అలా ఉండాలి. మరి అంటే డైలాగ్స్ ఎలా అనిపించినాయి ట్రైలర్లో? మరి డైలాగ్స్ అనేది బాగా మాస్ లుక్ ఉంది. ఇప్పుడు దాకా విశ్వక్సేన మనకి రియల్గా ఎలాగుంటారో మనకు తెలుసు. అంటే కొంచెం మాసు, ఏదైనా సరే బయటికి రియల్గా మాట్లాడేటట్టు, కొంచెం వల్గర్ లాంగ్వేజ్ ఉన్నా మనకి ఇప్పుడు మూవీలో కూడా తీసుకొచ్చారు. ఎక్సలెంట్గా ఉంది, వల్గర్ లాంగ్వేజ్ కూడా ఉంది మనకు. అలాగని అడల్ట్ మూవీ అయితే కాదు, ఉన్నప్పటికీ కూడా లిమిట్లో ఉన్నాయి. ఏది ఎక్కడ ఉంచాలో అన్నకు తెలుసు, ఆ విధంగా లిమిట్లో ఉంచి తీశారు డైలాగ్స్ కూడా.